సహోదరి సహోదర దైవబిడ్డలారా, దివ్యవాణి క్రీస్తు సందేశ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మానవుడు ఈ లోకంలో జన్మించినప్పుడు కొన్ని కారణాల వల్ల జీవితాన్ని ఎలా తీసుకుంటాడు అంటే గనక, సొలొమోను జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో చెప్తున్నట్లుగా, సొలొమోను జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో చెప్తున్నట్లుగా, ఈ లోకమున సుఖభోగములు అనుభవించుచు యువకుల వలె కాలం గడుపుచు సుఖింతుము. ఈ లోకమున సుఖభోగములు అనుభవించుచు యువకుల వలె కాలం గడుపుచు సుఖింతుము. విలువగల మద్యములను లేహ్యములను సేవింతుము. వసంతకాల పుష్పములన్నిటినీ వాడుకొందుము. విలాస జీవితము మన భాగ్యము అంటూ చాలాసార్లు ఈ లోకంలో ఉండగా, కొన్నిసార్లు మన జీవితాలు ఎలాగ ఉంటాయి అంటే గనక ఇలాంటి ధోరణిలో వెళ్తూ ఉంటాయి. ఈ లోకమున సుఖభోగములు అనుభవించుచు, ఈ లోకమున యువకుల వలె కలకాలం గడుపుచు సుఖింతుము. విలువగల మద్యములను లేహ్యములను సేవింతుము. విలాస జీవితము మన భాగ్యము, మన బలమే మన గొప్ప అంటూ తమ జీవితాలని అలా నడిపించుకోవాలని తపన పడుతూ ఉంటారు. మనందరికీ తెలిసినట్లుగా, దేవుడు నరుని నశింపని వానిగా చేసినను, అతన్ని తన రూపంలో నిత్యునిగా చేసెను అనేటటువంటిది మర్చిపోయి, ఇహలోకంలో ఉండేటటువంటి పిశాచ, అసూయకరమైనటువంటి పిశాచం ఏ విధంగా అసూయతో మానవుల మధ్య ఉన్నదో అలాంటి గుణగణాలతో మన జీవితాలను సాగిస్తూ విలాస జీవితం మన భాగ్యము అంటూ అలాంటి జీవితంలో వెళ్ళాలని తపన పడుతూ ఉంటాం. దాని ఫలితాలు ఎలాగుంటాయో మన అందరికీ తెలుసు. కొంతకాలం అలా వెళ్తుంటారు, కానీ ఎంతకాలం వెళ్తారు అలాగా అన్న దగ్గరకు వచ్చినప్పుడు, జీవితంలో మనము దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, దేవుడు ఎటువంటి రూపంలో మన జీవితాన్ని సాగించమంటున్నాడు అనేటువంటి జీవితంలో అర్థమైతే గనక మన జీవితం ఫలభరితంగా ఎలాగుంటుంది. అది కాదు అంటే గనక మన జీవితం విలాసవంతమైన జీవితమే అంటూ మన జీవితాలను అలా సాగిస్తూ ఉంటే గనక మన జీవితాలు ఎలా దెబ్బతింటవి అనేటటువంటిది కూడా తెలుసుకోండి అనేటటువంటిది ఈరోజు 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం కోసమే పునీత కమ్యూలియస్ ది లెల్లిస్ అనేటటువంటి ఆయన గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాను. పునీత కమ్యూలియస్ ఆయన 1550వ సంవత్సరంలో జన్మించాడు. ఇటలీ దేశంలో జన్మించాడు, నేపల్స్ ప్రాంతంలో. వాళ్ళ అమ్మ 60 ఏళ్ల ప్రాయంలో వాళ్ళ మమ్మీ ఈ బిడ్డకు జన్మనిస్తుంది. ఈ బిడ్డ 13 సంవత్సరాలు చేరుకునే లోపల పాపం తల్లి ముసలి ప్రాయంలో మరణిస్తుంది. వాళ్ళ నాన్న మాత్రం ఆర్మీలో ఉండటం వలన పెద్దగా పట్టించుకునేవాడు కాదు కుటుంబాన్ని గురించి. ఆయన ఏ విధంగా ఆర్మీలో ఉండి అటువైపు ఇటువైపు వెళ్తూ ఉండేటటువంటి సమయంలో కమ్యూలియస్ 17 సంవత్సరాల యువకుడయ్యాడు. 17 సంవత్సరాల యువకుడైనప్పుడు ఆయన కూడా ఆర్మీలో జాయిన్ అయ్యి, ఆర్మీలో తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఎలా జీవిస్తున్నాడు దగ్గరకు వచ్చేళ్ళకి, ఇక అక్కడ ఆర్మీలో ఆయన ఒక గ్యాంబ్లింగ్ టీంలా ఏర్పడి తాగుళ్ళు తందనాలు, ఇక ఈ గ్యాంబ్లింగ్ ఆటలతో పడిపోయి ఏ విధంగా ఆ గేమ్స్ ఆటల్లో పాల్గొని బెట్లు కట్టడం, ఇది కట్టడం, అది గెలుస్తుంది, అది పోతుంది, ఇట్లాంటి బెట్టింగ్లు కట్టుకుంటూ ఇక తన జీవితాన్ని ఆ గ్యాంబ్లింగ్ జీవితంలో వెళ్తూ ఉండగా కొంతకాలం బాగా నడిచినట్లు అనిపించింది. కానీ 24 ఏళ్ల ప్రాయం వచ్చేళ్ళకి అతని దగ్గర ఉన్నంత డబ్బంతా అయిపోయింది. ఘోరమైన అప్పుల్లో పడిపోయాడు. ఈ బెట్టింగ్లు కట్టడం, ఈ తాగుళ్ళు తందనాలు వీటన్నిటిలో పడిపోయి ఇదే జీవితము, ఇక ఇందాక మనం చెప్పుకున్నట్లు సొలొమోను జ్ఞాన గ్రంథంలో సుఖించడం కోసమే మనం ఉన్నాం అన్నట్లుగా ఏ విధంగా జీవితం గడుపుతూ ఉండగా ఇక డబ్బులన్నీ అయిపోయినాయి, అప్పుల్లో పడిపోయాడు, యుద్ధంలో కాలుకు దెబ్బలు తగిలినాయి. ఇక ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఘోరమైనటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయాడు. ఈ అప్పులు ఇక తీరినంతగా ఎదిగిపోయినాయి. ఇక ఆయన చిన్న చిన్నగా తన జీవితాన్ని గురించి ఆలోచన చేసుకుంటూ తన జీవితంలో తెలిసి తెలియక
13 ఏళ్ల ప్రాయంలో వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు బంధువులు ఆయన తీసుకొని చర్చికి అటు ఇటు తీసుకువెళ్ళినా కానీ అసలైన విషయాన్ని అర్థం చేసుకోకుండా తన జీవితం ఎలా పాడు చేసుకున్నాడేటటువంటిది, అప్పుల్లో కూరుకుపోయి దెబ్బలు తగిలి ఇట్లాంటి రూపంలో ఉన్నప్పుడు ఆయన ఇక ఏం చేయాలో అర్థం కాక తన జీవితాన్ని గురించి చంపేసుకుంటే బాగుంటుందేమో, సూసైడ్ చేసుకుంటే బాగుంటుందేమో, ఆత్మహత్య అనేటటువంటి విషయాల్లోకి వెళ్తున్నటువంటి ఆ రోజుల్లో చిన్న చిన్నగా ఆయన ఫ్రాన్సిస్కన్ ఫాదర్స్ దగ్గరలో ఉన్నారని విని, ఫ్రాన్సిస్కన్ మఠవాస ఫాదర్ల దగ్గరలో ఉన్నారని విని వాళ్ళ దగ్గర ఏదో ఒక పని చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచనతోటి ఆ ఫాదర్ల దగ్గరికి వెళ్ళి ఈయన చిన్న పనులు చేసుకోవటానికి అక్కడ లోపలికి వెళ్ళాడు. ఎంతో కొంత తినటానికి మాత్రం బాగానే దొరుకుతుంది, కానీ అప్పులన్నీ ఎలా తీరుతాయి? అన్ని అప్పులు గీపులు ఇవన్నీ కూడా ఇక ఈయన చెడు అలవాట్లన్నీ కూడా ఏ విధంగా పోతాయి అన్న దగ్గరకు వచ్చేళ్ళకి ఇక చిన్నగా ఫాదర్ల జీవితాలను చూసి అక్కడ ఉన్నటువంటి జీవిత విధానాలను అర్థం చేసుకుంటూ ఇక పశ్చాత్తాప హృదయంలోకి వెళ్ళటం మొదలుపెట్టాడు. పశ్చాత్తాప హృదయంలోకి వెళ్ళటం మరీ ముఖ్యంగా అక్కడ ఒక ఫాదర్ ఆయనతో మాట్లాడుతూ ఆయన జీవితాన్ని తెలుసుకొని, ఎందుకు ఈయన ఇట్లా ఉన్నాడు, ఈ కమిలియోస్ ఎంతో ఆర్మీలో పనిచేసినటువంటి వాడు ఎలాగుంటారు, ఈయన జీవితం మీద ఎట్లా ఉంది అనేటటువంటిది అడుగుతూ ఉండగా ఆయన 2 మాటలు చెప్తున్నాడు. కమిలియోస్, దేవుడే సమస్తం, దేవుడే సమస్తం. దేవుడు మనలో ఆత్మను ఉంచి మన జీవితాన్ని నశించని నిత్యకాల జీవితం నడిపించని తపన పడుతున్నాడు. నీవు నీ ఆత్మను రక్షించుకో అన్నాడు. నీవు నీ ఆత్మను రక్షించుకో అంటున్నాడు. అనగానే ఇక ఆ మాటలు ఆయనలో దూసుకుపోయి బీజాలు పడి, ఇప్పటివరకు నా జీవితం 24 సంవత్సరాల జీవితం ఎట్లా తయారైంది, ఇన్ని అప్పులు, ఈ చెడు అలవాట్లు, అవని ఇవని ఎంతగా నా జీవితం చండాలం అయిపోయింది అనేటువంటి ఆలోచనలో పడి చిన్నగా ఫాదర్లు ప్రార్థనలకు వెళ్ళినప్పుడు అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్ళినప్పుడు ఈయన కూడా మోకరించడం ప్రార్థించడం అనేటువంటి అలవాట్లో పడ్డాడు. అలాగా అలవాట్లో పడ్డాడు. ఒక పాయింట్కి వచ్చేళ్ళకి నేను కూడా మఠవాస జీవితంలోకి వస్తే బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచనకు వచ్చాడు. నేను కూడా మఠవాస జీవితంలోనికి వస్తే బాగుంటుంది కదా అనేటటువంటి ఆలోచనలోకి వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటున్నాడు. నేను కూడా ఫ్రాన్సిస్కన్ మఠవాసి అవుతానని. కానీ ఆయన కాళ్ళకు దెబ్బలు తగలటం, ఆ దెబ్బలు ఎంతకాలమైనా కానీ మానిపోకుండా ఉండటం, అది చూసి వాళ్ళు ఇక్కడ కొద్ది కష్టమే బాబు ఇలాంటి జీవితం జీవించడం అనేటటువంటి మాట చెప్పారు. ఆయన ఇక చిన్నగా ఆలోచనలో పడుతూ ఈ దెబ్బల నుంచి ఎలాగా స్వస్థత పొందుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది, నా జీవితం ఏంటి అనేటువంటి ఆలోచనకు వచ్చి ఆయన ఇక రోమ్ నగరానికి వెళ్ళాలని, అక్కడ సెయింట్ జేమ్స్ హాస్పిటల్ ఉందని తెలుసుకొని ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాను, నాకు మందులు ఇస్తారేమో, నేను బాగుపడతానేమో, ఆ తర్వాత నేను గురువు కావచ్చేమో అనే ఆలోచనలతోటి వెళ్తున్నాడు. బాగా ప్రార్థన చేసుకున్నాడు. మోకరించటం ప్రార్థించటం అనేటటువంటి బాగా అలవాటు పడ్డాడు. అలాంటి జీవితంతో దేవా నేను ఇప్పటివరకు చేసిన పాపాలని క్షమించయ్యా అని ప్రాధేయపడుతూ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అలాంటి పశ్చాత్తాప హృదయంతో ఆయన జేమ్స్ హాస్పిటల్ అనేది ఉందని తెలుసుకొని ఫాదర్ల ద్వారా ఆయన జేమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నాడు, రోమ్ నగరానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు అన్నీ చూశాడు. అక్కడ ఆయన కూడా దెబ్బలు తగిలి ఉన్నాయి కాబట్టి ఆ దెబ్బలను కోలుకోవాలని చికిత్స కోసం వెళ్ళాడు. ఆ చికిత్స జరుగుతూ ఉండగా ఎలా ఉన్నాయి పరిస్థితులు అనే దగ్గరికి వచ్చేళ్ళకి చాలా పరిస్థితులు అక్కడ అర్థం చేసుకుంటున్నాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దాదాపుగా 18వ శతాబ్దం 16వ శతాబ్దం మరీ ముఖ్యంగా 15వ శతాబ్దం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, హాస్పిటల్స్ ఎలా ఉంటాయి అనేటువంటి దగ్గరికి వచ్చేళ్ళకి ఆయన 16వ శతాబ్దంలో ఉండి హాస్పిటల్ అయితే చాలా గొప్పగా పెట్టారు, బాగా జరుగుతున్నాయి అన్నీ కూడా. కానీ అంతమంది పేషెంట్లను చూసుకోవటానికి సరైనటువంటి సదుపాయాలు లేక ఎలా బాధపడుతున్నారు ఇవన్నీ చూశాడు. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఈ హాస్పిటల్ నడపాలని తీసుకున్నారని, ఆ గవర్నమెంట్ నడిపిదల్లో ఈ హాస్పిటల్ ఎట్లా తయారైందనే విషయాల దగ్గరికి వచ్చేళ్ళకి పట్టించుకునే వాళ్ళు తక్కువ అయిపోయారని తెలుసుకున్నాడు. ఈయన దెబ్బలు తగిలి ఉండి కూడా స్వస్థత కోసం వచ్చినటువంటి ఆయన, చికిత్స పొందుకోవడానికి వచ్చిన ఆయన చిన్నగా హాస్పిటల్లో ప్రతి ప్రాంతానికి వెళ్ళి పేషెంట్ను చూస్తూ ఈయన కూడా ఏమైనా చేస్తే బాగుంటుందని సేవ చేయటం మొదలుపెట్టాడు.
సేవ చేయటం మొదలుపెట్టాలకి పాపం ఆ దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళు, రకరకాల అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకి రకరకాల సదుపాయాలను ఇవ్వటంలో ఎంతో కొంత సహాయపడటానికి ముందుకు వెళ్తూ ఉండగా ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు ఈ హాస్పిటల్ని. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు ఈయన బాగానే చేస్తున్నాడు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చెప్పి ఈయనని చిన్న చిన్నగా పొజిషన్లు ఇస్తూ నువ్వు ఇక్కడే ఉండయ్యా, ఇక్కడే సేవ చేస్తూ ఉండు అనేటటువంటి చెప్పారు. ఇక ఆ రోజుల్లో మరీ ముఖ్యంగా చనిపోయేటటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఎంత దీనంగా వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి అంటే కనుక అస్సలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేక ఎలా చచ్చిపోతున్నారు జంతువుల్లాగా అనేటటువంటి చూసి వాళ్ళకు కూడా సహాయం చేయాలని తపనతోటి ఆయన ఎన్నో రకాలుగా వీళ్ళని సహాయం అడిగి అది చేసి ఇది చేసి వీళ్ళందరికీ సేవ చేయాలని తపన పడుతున్నటువంటి ఆ సమయంలో ఇక ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఈయనలో ఉన్న ఆ తపన చూసి నువ్వే డైరెక్టర్ అయిపో ఈ హాస్పిటల్కి అని ఆ పదవిని ఇస్తున్నారు. నువ్వే ఈ హాస్పిటల్కి డైరెక్టర్గా ఉండాలనేటటువంటి పొజిషన్ ఆయనకి ఇస్తున్నారు. ఇక ఆయన తన జీవితాన్ని చూస్తూ ఉండగా పశ్చాత్తాపడుతున్న హృదయానికి దేవుడు ఏదో ఒక రూపంలో ఇంత గొప్ప కార్యాలను చేస్తున్న విషయాల దగ్గర ఆయన జీవితం ఎలాగ వస్తుంది అంటే కనుక ఇలాంటి డైరెక్టర్ కావటం ఒకటైతే మరీ ముఖ్యంగా ఆయన జీవితంలో ఒక గొప్ప వెలుగును పొందుకునే భాగ్యాన్ని పొందుకున్నాడు. ఏంటి అంటే కనుక ఆ రోజుల్లో ప్రియమైన సహోదరి దైబిడ్లారా, ఆ రోజుల్లో ఆ హాస్పిటల్లో అప్పుడప్పుడు పాప సంగీతాలు వినటం కోసం ఫాదర్ ఫిలిప్పినేరి వస్తుండేటటువంటి వాడు. ఫాదర్ ఫిలిప్పినేరి అక్కడికి వచ్చి పాప సంగీతాలు వినటం, అక్కడ జరుగుతున్న విషయాల్లో కొంతమందికి సహాయం చేయటం కోసం వస్తుండేటటువంటి ఆయన. ఆ ఫిలిప్పినేరి అక్కడికి వచ్చి ఈ కమ్యూనిస్ట్ని చూసి ఆ కమ్యూనిస్ట్లో ఉన్నటువంటి ఆ తపన ఆరాటాన్ని చూసి ఆయన కూడా ఆ కమ్యూనిస్ట్ కూడా ఈ ఫాదర్లో ఉన్నటువంటి విషయాలను గమనిస్తూ చూస్తూ ఉండగా ఈయన నిజమైనటువంటి గురువు, నేను కూడా ఆధ్యాత్మికంగా ఆ గురువుని నేను ఎంచుకుంటే నా జీవితం మలచబడుతుంది అనేటటువంటి విధానంలోకి వెళ్ళి ఆధ్యాత్మిక గురువుగా తీసుకొని ఆ ఫాదర్ని ఏ విధంగా తన జీవితాన్ని సాగించడానికి దేవుడు ఎదుట ప్రార్థన చేస్తున్నటువంటిది కనపడుతున్నది. ప్రియమైన సహోదరులారా, కొద్ది క్షణాలు విరామం తీసుకుందాం. ప్రియమైన సహోదరులారా, దైబిడ్లారా, క్రీస్తు సందేశ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, దైబిడ్లారా, ఈరోజు మనము దేవుడి యొక్క గొప్ప సందేశాన్ని అర్థం చేసుకుంటున్నాం. మానవుడు జాగ్రత్త పడకపోతే తన జీవితాన్ని గురించి ఎలా అనుకుంటాడు, ఎలాంటి జీవితం సాగిస్తున్నటువంటి దగ్గర ఈ లోకమున సుఖభోగం అనుభవించచ్చు యువకుల వలె కాలం గడుపుతూ సుఖింతము, ఇది మన జీవితం అనేటటువంటి జీవిత విధానానికి వెళ్ళి విలాసవంతమైన జీవితమే మన భాగ్యం అంటూ ఏ విధంగా వాళ్ళ జీవితంలో విలువగల మద్యములను, లేహ్యములను సేవించడం, జూదాలు ఆడుకోవటం ఇట్లాంటి జీవితాలకు వెళ్తున్నారనేటువంటి విషయంలో ఈరోజు మనము పునీత కమిలియస్ గురించి 4 మాటలు చెప్పుకుంటూ, పునీత కమిలియస్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఆర్మీలో జాయిన్ అయినప్పుడు తన జీవితాన్ని అంతటిని కూడా సుఖవంతమైన జీవితమే జీవించాలని మద్యాలు తాగుతూ ఇవి చేస్తూ ఈ జూదాలు ఆడుతూ అప్పుల్లో కూరుకుపోయి ఎలాగ తన జీవితాన్ని పాడు చేసుకునేది మనం చూస్తున్నాం. ఆయన ఏ విధంగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాడు, పునీత జేమ్స్ గారి హాస్పిటల్ దగ్గర. అక్కడ ఏ విధంగా ఫాదర్ ఫిలిప్పినేరిని చూస్తున్నాడు. అక్కడ ఫాదర్ ఫిలిప్పినేరి గురించి మనం చెప్పుకుంటుంటే కనుక ప్రియమైన సహోదరులారా, దైబిడ్లారా, ఆయన 1515వ సంవత్సరం జన్మించాడు, 1595వ సంవత్సరంలో మరణించాడు. ఆయన కూడా ఎంతోమంది యువకులకి సేవ చేయాలని, వాళ్ళ జీవితాల్లో విద్యను తీసుకురావాలని తపనతోటి ఎంతెంతో శ్రమిస్తున్నటువంటి ఆయన.
ఆయన ఈ హాస్పిటల్ దగ్గరికి వచ్చి పాప సంకీర్తనాలు వినటం కోసం అక్కడ పాపం ఆయన తెలిసిన వాళ్ళు బాధల్లో ఉంటే కనుక ఏ విధంగా వాళ్ళని ఓదార్పు ఇవ్వటం కోసం వస్తుంటాడనేటువంటి విషయాల దగ్గర పునీత కమేలియస్ ఫిలిప్ గారిని చూడటం, ఫిలిప్ కూడా కమేలియస్ని ఆయన్ని చూసి ఈయనలో ఏదో తపన ఉంది అనేటటువంటి ఆలోచన పొందుకొని ఆయనకి ఏదైనా సహాయం చేద్దామని తపనతో ఉన్నటువంటి వారు. వాళ్ళిద్దరు కూడా కమేలియస్ ఈ ఫాదర్ ఫిలిప్ గారిని ఆధ్యాత్మిక గురువుగా తీసుకున్నాడు. వాస్తవం చెప్పాలంటే ఫాదర్ ఫిలిప్ నేరి ఎంత పునీతుడు అంటే గనక ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన శరీరం కుళ్ళిపోకుండా కుషించిపోకుండా ఏ విధంగా అలాగనే ఉంది ఇప్పటి వరకు కూడా అనేటువంటిది చరిత్ర చూపిస్తుంటుంది. రోమ్లో ఆయన శరీరం కుళ్ళిపోకుండా కుషించిపోకుండా. అలాంటి ఫిలిప్ నేరి ఇలాంటి కమేలియస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేస్తున్నటువంటి పనులు చూసి ఆసుపత్రిలో నీలో ఏదో తపన ఉంది, నువ్వు ఇలాంటి పేదలకి మరి ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి నువ్వు ఒక కాంగ్రిగేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, నువ్వు ఒక మఠవాస జీవితాన్ని ప్రారంభిస్తే బాగుంటుంది అనేటటువంటిది ఆయనకి చెప్పి ఏ విధంగా చిన్న చిన్నగా పశ్చాత్తాపడుతున్నటువంటి కమేలియస్ ఇప్పుడు దైవ జ్ఞానాన్ని పొందుకొని ఒకప్పుడు నా జీవితాన్ని ఎంత చండాలంగా చేసుకున్నాను, జూదములు అటు ఈ మద్యాలు తాగుతూ నా జీవితాన్ని ఎన్ని అప్పుల్లోనికి తీసుకెళ్ళాను, ఇప్పుడు దేవుడి దైవాన్ని అన్నింటిలో బయటపడుతున్నాను, పశ్చాత్తాప హృదయంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన తపనతోటి ఇలాంటి వాళ్ళకి అనారోగ్యాలతో బాధపడుతున్న 16వ శతాబ్దం 15వ శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయాలని తపనతోటి ఒక కాంగ్రిగేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఫిలిప్ నేరి చెప్పగా ఆయన సభ కోసం ఆలోచన చేస్తూ కొంతమంది వాలంటీర్స్ని తీసుకొని పునీత జేమ్స్ గారి ఆసుపత్రి అలాంటి ప్రాంతాల్లో ఏ విధంగా ఉండాలని తపన పడుతూ ఉన్నాడు. మరొక వైపు ఫిలిప్ నేరి ఆయనకు కూడా అంటున్నాడు, సేవ చేయటం ఇలాంటిది ఒకటైతే ఒక గురువుగా నువ్వు అభిషేకం కావించబడి ఉంటే ఇంకా ఎన్నో గొప్ప పనులు చేయగలవు అని చెప్పి ఏ విధంగా ఆయనకి బెనిఫాక్టర్స్ని కనుక్కొని చదువుకొని ఒక గురువుగా అభిషిక్తుడు అవుతున్నాడు. ఇక అభిషిక్తుడైన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాలంటీర్స్ని తీసుకొని ఏ విధంగా సభను స్థాపిస్తున్నాడు. ఆ సభలో ఇలాంటి వారికి సేవ చేయాలనేటువంటిది, మరీ ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి సేవ చేయాలని, మరీ ముఖ్యంగా ఆ రోజుల్లో చనిపోతున్న వాళ్ళందరూ వదిలేసి ఎలాగ వాళ్ళ చివరి రోజుల్లో ఆ బతుకనేటటువంటిది జంతువులాగా చనిపోయే క్రూరమైన విధానాల్లో కూడా ఏ విధంగా సహాయం చేయాలని తపనతోటి తీసుకొస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ప్రియమైన సహోదరి సహోదరులారా, కమేలియస్ తన జీవితం ద్వారా ఒక మఠవాస జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. ఆ మఠవాస జీవితంలో ఎంతోమంది వాలంటీర్స్ వచ్చారు. చిన్న చిన్నగా ఫాదర్స్గా బ్రదర్స్గా చాలామంది జాయిన్ అయ్యి ఏ విధంగా అభిషక్తులు అవుతున్నారు. ఆ తర్వాత చిన్న చిన్నగా సిస్టర్లకు కూడా ఒక కాంగ్రిగేషన్ అనేది ఎలా స్థాపించాడు. ఆ కాంగ్రిగేషన్ కూడా ఏ విధంగా ఇలాంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళకి సేవ చేయాలని తపనతోటి ఉంటున్నాడు. మరీ ముఖ్యంగా మన కమేలియస్ గారు పెంటెకోస్ట్ రోజున పవిత్రాత్మ రాకడ యేసుక్రీస్తు ప్రసాదించిన గొప్ప పెంతెకోస్తు పండుగ రోజున ఆయన అభిషక్తుడై పెంతెకోస్ట్ అనేటటువంటి ఆ హాస్పిటల్ని ఎలాగా తెరుస్తూ ఉన్నారు. అలాంటి హాస్పిటల్లో జనాలకి ఇలాంటి వాళ్ళందరికీ ఎలా సేవ చేయాలనేటువంటి నిజమైనటువంటి సేవా దృక్పథంతో ఆ హాస్పిటల్ని ఎలా రన్ చేస్తున్నారనేటటువంటిది చరిత్ర చూపిస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మానవుడు తన జీవితం ఏంటి అనేటువంటి తెలుసుకుంటే ఇలాంటి జూదాలతోటి, తాగుడు తందనాలతోటి, చెడు వ్యసనాలతోటి జీవితాన్ని పాడు చేసుకోవటం ఒకటైతే, నిజమైనటువంటి మనిషి యొక్క జీవితం ఏంటని తెలుసుకుంటే ఎంత ఎత్తుకు దేవుడు ఎదిగిస్తాడనేటువంటిది చూస్తున్నారు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుల దైవబిడ్డలారా, మనము దేవాది దేవుడు మానవుడిని ఎలా సృష్టించాడనేటువంటి దగ్గరకు వచ్చినప్పుడు సొలొమోను జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాం. దేవుడు నరుని నశింపని వానిగా చేసెను. దేవుడు నరుని నశింపని వానిగా చేసెను, అతనిని తన రూపంలో నిత్యునిగా చేసెను. మానవుడిని తన రూపంలో నిత్యునిగా చేసెను. కానీ 24వ వచనంలో పిశాచము అసూయ వలన ఈ లోకంలోనికి వచ్చి మరణాన్ని ఎలా తీసుకువచ్చి చెడు వ్యసనాల వైపు ఎలా తిప్పుతుందనేటటువంటి దగ్గర పిశాచం అసూయ వలన మృత్యువు లోకంలోనికి ప్రవేశించను, పిశాచ పక్షమున అవలంబించిన వారు చావుని ఎలా చవిచూస్తున్నారు అని తెలుసుకోండి అంటున్నాడు. ఈరోజు కమేలియస్ ఆర్మీలో జాయిన్ అయ్యి తాగుడు తందనాలు జూదాలు వీటన్నిటికీ చెడు వ్యసనాలకు బానిస అయిపోయి
ఒకప్పుడు అమ్మో బాగుంది, అమ్మో బాగుంది, అమ్మో బాగుంది అంటే ఎదిగి తర్వాత అంతా కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ దెబ్బలు తగిలి పుండ్లు మానిపోకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఎలా వచ్చినవి. ఆ తర్వాత దగ్గరలో మంచిని చేసేవాళ్ళు ఉన్నారు అనేటువంటి తెలుసుకొని ఆ ఫ్రాన్సిస్కన్ ఫాదర్స్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మఠవాసంలో చేరి నేను ఏదో సేవ చేస్తాను, ఇక్కడ నాకు పూటకూడు కలుస్తుంది అనేటువంటి ఆశతోటి వెళ్ళి చిన్నగా అక్కడ ఫాదర్లతో పరిచయం అయ్యి ఆత్మను రక్షించుకునే జీవితంలోనికి రా అనేటువంటి పిలుపుని పొందుకొని పశ్చాత్తాప హృదయుడు పొంది జేమ్స్ ఆసుపత్రి రోమ్ నగరంలో ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ పుండ్ల నుంచి బయటపడటం కోసం ఎలా వెళ్తున్నాడు, ఇక పశ్చాత్తాప హృదయంతో ఎలా ఉంటున్నాడు. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా, ఇలాంటి పశ్చాత్తాప హృదయంతో తన జీవితాన్ని అన్ని తప్పుల నుంచి బయటపడి క్షమించు దేవా అంటే ఆయనకు ఒక గొప్ప దర్శనం వస్తుంది. ఆ దర్శనం ఏంటో తెలుసా, ఆ దర్శనంలో ఆయన చూస్తున్నాడు ఒక ఫాదర్గా నల్ల వస్త్రాలు ధరించి ఎరుపు సిలువను ఏ విధంగా హృదయం పైన పెడుతున్నారనేటటువంటి ఆ ఎరుపు సిలువను చూస్తున్నాడు. ఆయన కాంగ్రిగేషన్ స్టార్ట్ చేసి అలాంటి మఠవాస జీవితానికి సంబంధించినటువంటి ఆ డ్రెస్సును ఎలాగ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా ప్రియమైన సహోదరులారా, ఈ రెడ్ క్రాస్ సొసైటీ, ఆ రెడ్ క్రాస్ సొసైటీ ఎలాగొచ్చింది అనేటటువంటి దగ్గర ఈరోజు మనందరం కూడా గొప్పగా పునీత కమిలియస్ గురించి 4 మాటలు ఈరోజు ఆ దర్శనాన్ని పొందుకొని నల్ల వస్త్రాలను ధరించి దానిపైన ఎరుపు సిలువను ఎలాగ పెట్టుకున్నారు. ఆ ఎరుపు సిలువ ద్వారా ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ ఏ విధంగా ప్రారంభమైంది. 9వ తారీఖు ఫిబ్రవరి 9, 1863 సంవత్సరంలో హెన్రీ డాంట్ అనేటటువంటి ఆయన ఈ ఫాదర్ కమిలియస్ జీవితాన్ని చూసి తాను చేసిన సేవను చూసి ఈ యుద్ధాల వల్ల రకరకాలుగా ఈ ఆర్మీలో ఉన్నటువంటి సైన్యం ఎలుగు దెబ్బలు తింటున్నారు, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు అస్సలు ఉండట్లేదు. యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎంత గందరగోళంగా తయారవుతుందో తెలుసుకొని రెడ్ క్రాస్ సొసైటీని ఎలాగా స్టార్ట్ చేయాలని చెప్పి ఈ ఫాదర్లు వాళ్ళు కలిసి ఏ విధంగా రెడ్ క్రాస్ సొసైటీ స్టార్ట్ చేస్తున్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో యుద్ధాలు వచ్చినా కానీ ఇక గిఫాన్లు వచ్చి ప్రాంతాల్లో అల్లకల్లోలంగా ఉంటే గనక అలాంటి చోటికి రెడ్ క్రాస్ సొసైటీ ఎలాగా వెళ్తుందనేటటువంటి మనం చూస్తున్నాం. ఈ చరిత్రలో ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, నిజమైనటువంటి మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి దేవా నేను తప్పు చేశాను నన్ను సరిదిద్దు అనేటటువంటి ఆ జీవితంలోని మనం వస్తే గనక దేవుడు ఎంతగా మన తోడై ఉంటాడు అనేటటువంటి చూపిస్తున్నాడు. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, 1863 సంవత్సరంలో హెన్రీ డొనాట్ అనేటటువంటి ఆయన ఏ విధంగా ఈ రెడ్ క్రాస్ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఆ సేవను గురించి అర్థం చేసుకొని ఇలాంటి అల్లకల్లోల పరిస్థితులు వచ్చినప్పుడు ఒక సంస్థ ఉండాలి అందరి కోసం అనేటటువంటి స్థాపించాడు. ఈరోజు ఆ రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అల్లకల్లోలు జరుగుతున్నా కానీ ధైర్యంగా సాహసంగా ఎలా వెళ్తున్నారో చూసారా, ఎలాగా సహాయం చేస్తున్నారో చూసారా అనేటటువంటిది, దీని వెనక జరుగుతున్నది ఏంటి అనేటటువంటి దగ్గర ఈరోజు మనందరినీ కూడా దేవుడు అర్థం చేసుకోండి అంటూ గొప్ప విషయాలు మన జీవితంలో జరుగుతాయి అనేటటువంటి తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. మన యేసుక్రీస్తు ప్రభువు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా, తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు దేవాది దేవునితో సమానత్వంలో ఉన్నటువంటి ఆయన తన్ను తాను తగ్గించుకొని మానవుల మధ్యకు వచ్చి ఎంత పేదరికంలో జన్మించి మనల్ని ఏ విధంగా అభ్యుదయ పదంలో నింపాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా, తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను. మీ పైననే భారం ఉంచి ఇతరులను తేలిగ్గా వదులుటకు నేను ప్రయత్నించటం లేదు. ప్రస్తుతము మీకు సమృద్ధిగా ఉండటచే అవసరంలో ఉన్న వారికి సహాయపడటం యుక్తమని నేను ఎంచి మీకు ఈ విషయం చెప్తున్నాను అంటూ పునీత పౌలుడు ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, ఈరోజు దైవ సన్నిధిలో ఉండి దైవ విధానాల్లో మన జీవితాలు సాగుతూ ఉంటే దేవుడు ఎంత గొప్పగా మనల్ని లేపుతాడు, ఎంత ఎత్తుకు లేపి మనందరినీ కూడా మానవాళికి ఎంతగా సహాయపడే అంతగా నిన్ను
లేవనెత్తి ఆదర్శవంతంగా చేస్తాడో చూడనేటటువంటి దగ్గర కమిలియోస్ ఒకప్పుడు జీవితాన్ని పాడు చేసుకొని జీవితాన్ని నిలబెట్టుకొని దేవుడు యందు పశ్చాత్తాపపడి నా తప్పులను క్షమించు దేవా, నా జీవితాన్ని నడిపించు దేవా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎంత ఎత్తుకు లేపుతున్నాడో చూడండి. ఈరోజు మనమందరం కలిసి ఫిలిప్ నేరి ఎంత గొప్పగా తన జీవితం, పవిత్రమైన జీవితం జీవించి తన శరీరం ఇంకా కుళ్ళిపోకుండా కృషించిపోకుండా ఇప్పటికి కూడా ఉన్నది అంటే దేవుడు నిజంగా మనందరినీ కూడా నిత్యము మన యొక్క జీవితాన్ని కాచి కాపాడుతున్న దేవుడి సన్నిధిలో మనం ఎదగటం నేర్చుకుంటే ఎంత ఆదర్శవంతంగా మన జీవితాలు నింపుతాడని తెలుసుకుంటూ ఈరోజు మనం కూడా మన జీవితాల్లో సుఖవంతమైన జీవితం కాదు, నిజమైనటువంటి జీవితం ఏంటి అనే దగ్గరికి వచ్చేళ్ళకి ఆ డిసిప్లిన్డ్ లైఫ్, క్రమశిక్షణతో కూడుకున్న జీవితంలోనికి వస్తే దేవుడు మనకు తోడైవని ఎంత గొప్పగా నడిపిస్తాడో చూడండి అనేటువంటి విధానంలో మన అందరం ఎదుగుతూ ఈరోజు కమిలియోస్ ఏ విధంగా ప్రపంచానికి వెలుగు చూపిస్తూ సేవ చేస్తున్నాడు, అలాంటి గొప్ప జీవితం మనం అందరం ఎదగాలని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.